9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇట్లానే వేదన గురి చేస్తున్నారు సార్. ఎలా అయినా మాకు జీతం మా అమ్మకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మా అమ్మ నాన్న పేరు నల్లన్న. 93 నుంచి పనిచేస్తున్నాను స్వీపర్గా, ఐసిడిఎస్ ఆఫీస్ స్వీపర్గా, ఐసిడిఎస్ ఆఫీస్లో స్వీపర్గా పనిచేస్తున్నాను. కానీ 2023లో లెఫ్ట్ ఓవర్ ప్రాజెక్టులు అయినాయి. కావున అప్పుడు నన్ను 6 నెలల వరకు వాళ్ళు ఎక్కడ జాయిన్ చేసుకోలేదు. నన్ను జాయిన్ చేసుకోలేని వల్ల నేను కోర్టుని ఆశ్రమించినాను. ఆశ్రమించిన తర్వాత కోర్టు వారు మా డైరెక్టర్ మేడం గారికి ఉత్తర్వు ప్రకారంగా డైరెక్టర్ మేడం గారు పీడీకి ఇవ్వడము, సీడీపో మేడము నన్ను ఇక్కడ అర్బన్ ఆఫీస్కి జాయిన్ చేసుకున్నారు. నేను అర్బన్ ఆఫీస్కి ఏంటంటే అక్కడ జాయిన్ చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి నా జీతాలు నేను తీసుకుంటూనే ఉన్నాను. ప్రజెంట్ జీతాలు తీసుకుంటున్నాను. గత సీనియర్ సీడీపో మేడం గారు చేశారు, సీనియర్ అసిస్టెంట్ గారు చేశారు. కానీ ఇప్పుడు మన ట్రాన్స్ఫర్ జరిగిన వెంటనే ఈ సీడీపో మేడము సీనియర్ అసిస్టెంట్ సార్ గారు చేయడం లేదు. నా జీతాలు ఆపివేసినారు. పోయిన జూన్ 25 నుంచి ఈ జూన్ 26 వరకు నన్ను జీతాలు లేకుండా ఆపినారు. నాకు 3 పిల్లలు ఉండరు. నా పిల్లలు చదువులు కూడా అన్నీ ఆగిపోయినాయి. నాకు జీతాలు పెట్టండి అని వాళ్ళకి కాలు ముక్తం సార్ అన్నా కూడా వాళ్ళకి కనికరం లేకపోయింది నా మీద. నన్ను ఏదో ఒకటి చేయాలని వాళ్ళు తపన ఉంది సార్. నాకు ఎట్లన్నా కానీ జీతాలు చేసేటట్లే నాకు నా పిల్లల చదువులు కూడా ఆగిపోయినాయి. నా పిల్లలు పీజీ చేయాలి, నా పిల్లగారు డిగ్రీ పోవాలా. సార్ ఎంత అడుక్కున్నా కానీ నా జీతాలు పెట్టడం లేదు. నేను విత్డ్రా అవుతాను సార్. ఆ 6 నెలల కోసము బకాయిల కోసం కూడా వేసుకున్నాను. నేను ఆ బకాయిలు సర్వీస్ పోతుందని 6 నెలలు సర్వీస్ సర్టిఫికేట్ అయినా కానీ జీతాలను చేయడానికి వేసుకున్నాను. వీళ్ళు కోర్టులో ఉండరు అని చెప్పి మా సీనియర్ అసిస్టెంట్ సార్ గారు మేడంకి లేనిపోను అని చెప్పి అన్ని లెటర్ల మీద నన్ను లేనిపోని లెటర్లు పెట్టేసినాడు. అన్నీ ఇంకా సంతకాలు పెట్టడం మేడం తన నన్ను ఇట్లా ఈ ప్రకారం చేసినారు. నాకు జీతాలు పెట్టండి సార్ అని అడుకుంటే కానీ పెట్టడం లేదు వాళ్ళు. నా పేరు వైపీ రమ్ సార్. ఐసిడిఎస్ ఆఫీస్లో స్వీపర్గా పనిచేస్తున్నాను సార్ 93 నుండి. రాజశేఖర్ చౌదరి సారు మా మేడం సీడీపో మేడం అయితే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను నీ జీతాలు అయితే నేను ఆపేదానికి లేదమ్మా, నేను చేస్తాను అని చెప్పింది. ఆయన పెండింగ్ పెట్టడం చెప్పు మా సారు ఇది చేసినాడు సార్. నా పేరు జయలక్ష్మి సార్. మా అమ్మ మా తమ్ముడు అయితే మేమైతే ఇప్పుడు మా అమ్మ మా నాన్ననే సార్ మమ్మల్ని పెంచేది కూడా, మమ్మల్ని చదివించడం ఇంతవరకు కూడా వాళ్ళే చూసుకున్నారు. అయితే ఇప్పుడైతే మా నాన్నని బయటికి పంపించేశారు. డ్రైవర్గా మా నాన్న అక్కడే ఐసిడిఎస్ ఆఫీస్లోనే గత సంవత్సరాలు ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు, 30 సంవత్సరాల వరకు. అయితే చేస్తుంటే ఇప్పుడు మా నాన్నని బయటికి పంపించేశారు. ఇప్పుడు మా అమ్మ ఉంది. మేమైతే మా అమ్మ జీతం మీదనే ఆధారపడి ఉన్నాం సార్. ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది. నేను పీజీ సెట్లో క్వాలిఫై అయ్యాను. తిరుపతిలో నాకు సీట్ వచ్చింది. కానీ నేను చదువుకోవడానికి వీల్లేదు. 1 ఇయర్ ఇలానే వేస్ట్ అయింది. మా తమ్ముడు డిగ్రీ చేయాలి సార్. వాడు ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, కంప్లీట్ చేసుకుంది. వాడు కూడా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్ అయినా మాకు మా అమ్మకి జీతం పడుతుంది. మేము చదువుకోవాలని చూస్తున్నా కూడా ఆయన అసలు పెట్టకోకుండా ఇట్లానే వేదన గురి చేస్తున్నారు సార్. ఎలా అయినా మాకు జీతం మా అమ్మకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మా అమ్మ నాన్న పేరు నల్లన్న, ఈరమ్మ. నా పేరు చందు, మా అక్క జయలక్ష్మి, మా అన్న కళ్యాణ్. మేము 2 కొడుకులు, 2 కొడుకులు 1 కూతురు. నేను ఇంటర్ పాస్ అయినాను. సెకండ్ ఇయర్ అయిపోయింది. నాది 2024లో అయిపోయింది. డిగ్రీ పోవాల్సింది నేను. ఆ సార్ వల్ల మేము ఇక్కడ 1 రూపాయి లేకుండా అప్పులు ఖర్చు చేయకుండా ఇంకా అప్పులు చేస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుందని అప్పులు చేయకుండా నేను 1 ఇయర్ డిగ్రీ వేస్ట్ అయ్యి ఇంట్లో అమ్మ శాలరీ లేకుండా, నాన్న శాలరీ లేకుండా నాన్న కష్టాలు అనుభవిస్తున్నాం సార్. మా అమ్మ ఒక్క రోజు ఏడ్చింది అనే ఒక్క రోజు లేదు సార్. అతని వల్ల చౌదరి, అతను సీనియర్ అసిస్టెంట్ చౌదరి అమ్మని డైలీ ప్రతిరోజు ఏడిపిస్తూనే ఉంటాడు సార్. 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయింది సార్. ఫస్ట్ శాలరీ పడడం లేదు. ఐసిడిఎస్ ఆఫీస్ మేడం. అమ్మ అప్పుడు 4,000 పెళ్లి కాక ముందు చేస్తున్నారు. ఇద్దరు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. అప్పుడు 4,000 వస్తుండే. వీళ్ళంతా ధర్నాలు చేసి వాళ్ళు అందరు ధర్నా చేసి 20,000 మంత్లీ 20,000 ఎర్న్ చేసి టైం స్కేల్ తీసుకొని 20,000 చేసుకున్నారు. అక్కడికంతా నడుస్తుంది. పోయిన ఇయర్ జూన్ నుంచి ఈ ఇయర్ జూన్ వరకు 1 నెల జీతం పెట్టింది లేదు సార్. అతను మా అమ్మ కోర్టు కూడా పోయింది సార్. కోర్టుకి 2 టైమ్స్ కోర్టు చెప్పినా కూడా వాళ్ళు అతను ఒక్కసారి కూడా అసలు మా అమ్మకి ఇచ్చి పంపిస్తారు సార్. ఏమన్నా అంటే నువ్వు చేసేయలేదు, నువ్వు పని చేయడానికి లేదు, నీకు 4,000 చేస్తాము. 4,000 చేస్తామంటే 20,000 పెట్టడానికి లేదు, 4,000 స్కేల్ అయితే పెట్టడానికి వస్తుంది. ఇంకా ఏం సార్ ఇట్లా చేయడం? మేడం అయితే ఆపనమ్మా నీ జీతాలని చెప్పిందమ్మా. మేడం చేస్తానని
అదే కదా సార్, వాళ్ళు ఎందుకు చేయడం లేదు అసలు నాకు అర్థం కాదు సార్. అతను మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్పడం కలెక్టర్ మేడం కూడా చెయ్యండి ఆమె గీతాలని కూడా చెప్పింది. మా పీడి మేడం గారు కూడా చెప్పారు చేయమని, మా పీడి మేడం కూడా చెప్పింది, కలెక్టర్ మేడం కూడా చెప్పినారు చెయ్యండి అని. ఇప్పుడు మేము చదువుకోవాలి లేకపోతే ఏమైనా చేయాలంటే కూడా డబ్బులు లేవు ఇంట్లో, ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా లేదు. అంత ఇదిగా అయిపోయింది. మా నాన్నలైనా బయట పంపించినారు, మా అమ్మదైనా చేస్తారంటే అది లేదు. అదే తెలియదు సార్, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అందరికి చేస్తున్నారు కదా, అందరికి చేస్తున్నారు కదా. ఫేక్ ఆర్డర్స్ అంత మేము చదవలే ఏం పెట్టలే, మళ్ళీ ముందు ఆఫీసర్లు ఎలా చేసింటారు సార్, వాళ్ళు చూసుకొని చేసింటారు కదా, మళ్ళీ వచ్చి సార్ ఎలా చెప్తారు. అన్ని ఒరిజినల్ ఆర్డర్స్, అన్ని ఒరిజినల్ కూడా ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 1 year అయింది మమ్మల్ని రెగ్యులర్ గా పోతాంది చేస్తాంది డ్యూటీ చేస్తున్నాను వస్తున్నాను. రోజు ఈ రోజు ఆఫీస్ పోలేదానికి లేదు. నా ప్రజల జీతాలు కూడా నిలబెట్టినారు. నా ప్రజల జీతాలు కావాలి చేయండి సార్ అని మొక్కుకున్నా, కాళ్ళు మొక్కున్నాను, చేయండి మేడం అని కూడా మొక్కున్నాను. నా పేరు ఈరమ్మ సార్.